రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ హైదరాబాద్ హస్తినాపురంలో ఉన్న రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పై ఇద్దరు తల్లులు ఇచ్చిన ఫిర్యాదులు స్థానికంగా భారీ చర్చకు దారితీశాయి. విద్యార్థులపై దుర్వ్యవహారం అయితే బెదిరింపులు, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ విద్యార్థులకు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అనూప్ రెడ్డి అనే విద్యార్థి ఇంటికి వెళ్లి మూటలు మోసైనా ఫీజులు కట్టాలని లేనిచో స్కూల్కు రావద్దను అంటూ హెచ్చరించారు. దీంతో బాలుడు తీవ్ర మానసిక ఆవేదనకు గురైనట్లు తల్లి ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేసింది. మరో 5వ విద్యార్థిని పీఈటీ టీచర్ అయితే లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసభ్యంగా ప్రవర్తిస్తూ అశ్లీలంగా తాకుతున్నాడని తల్లి ఆరోపిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు. ప్రైమరీ స్కూల్ 8th క్లాస్లోకి వచ్చేసరికి సోషల్ వేరు ఉంటుంది. 8th క్లాస్ 7th క్లాస్ అంటే 9th సోషల్ ఉంటుంది. కాకపోతే 8th కాగానే బయోలజీ రెండు సపరేట్ ఉంటాయి. అంతమంది లెక్చరర్ లేడున్నారు. కర్మంగట్ బ్రాంచ్ ఉందా? మనం అందరూ అక్కడ పంపించేసేయండి. సార్ సిఎస్ఏ వచ్చింది. స్కూల్ యాజమాన్యం స్కూల్ నడిపిస్తూ ఉన్నారా, లేకపోతే ఈ యొక్క పిల్లల జైలు నడిపిస్తూ ఉన్నారా అనేటువంటి రీతిలో పిల్లల్ని కొట్టినటువంటి పిల్లలు వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్తే మీకు మళ్ళీ ఇక్కడ విచిత్రమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారని చెప్పి బెదిరించడం, గురువు హోదాలో ఉండి ఒక దేవునిగా దైవంగా నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తివి నువ్వు అక్కడిక్కడ చేతులు వేయడం, ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఈ స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి తీరుకు మేము నిరసన తెలుపుతూ ఉన్నాం. పోలీసు వారు దీనిపైన విచారణ జరిపి తప్పకుండా పోక్సో చట్టంలో చెప్పినటువంటి రీతిలో ఇక్కడ ఎవరైతే ఆ రకంగా వ్యవహరించారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఇక్కడ ఈ స్కూల్కు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు, ఈ ఎంఈఓ గారు డిఈఓ గారు నిద్రపోతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిద్రపోతున్నారా లేకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి లంచాలకు రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అసలు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ హస్తినాపురంలో అయితే రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పై ఇద్దరు తల్లులు అయితే ఇచ్చిన ఫిర్యాదులు స్థానికంగా భారీ చర్చకు అయితే దారితీశాయి. అప్డేట్స్ ఏంటి? రైట్ ఇన్నారెడ్డి, చెప్పండి అప్డేట్స్ ఏంటి అసలు? హస్తినాపురం రెయిన్బో స్కూల్లో 2 సంచలన ఫిర్యాదులు అయితే నమోదైంది. దీంట్లో ప్రధాన కారణం గమనిస్తే రెయిన్బో స్కూల్ ఇద్దరు తల్లులు, ఒకళ్ళేమో ప్రిన్సిపల్ అసభ్యకరమైన పదాలతో మాట్లాడుతున్నారని, మరొకళ్ళేమో పీఈటీ టీచర్ అసభ్యకరమైన ప్రవర్తనతో పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్న విధం మీద 2 కంప్లైంట్ నమోదైంది. దీంట్లో మనం చూస్తే తన కుమారుడు అనూప్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు, కుమార్తె శ్లోకారెడ్డి 1వ తరగతి చదువుతుంది. ఈ ప్రిన్సిపల్ ప్రవర్తన వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడతామని చెప్పని కూడా బాధితులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అలాగనే ప్రిన్సిపల్ ఫీజు కట్టే విషయంలో కూడా చాలా దారుణమైన పదజాలంతో తన ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నా అని చెప్తుంది. మొత్తం మీద 2 ఫిర్యాదులు అయినాయి. సో హస్తినాపురంలోని రెయిన్బో స్కూల్ మీద 2 ఫిర్యాదులు రావడం మీద అక్కడ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమతో కూడా ఇదే రకమైన బిహేవియర్ ఉంది కాబట్టి ఆ యాజమాన్యం మీద ఎవరైతే చిన్నపిల్లలు అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ప్రిన్సిపల్ ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారో వాళ్ళతో చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా తల్లిదండ్రులు ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.